ఏపీ కాంగ్రెస్ నేతలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మొన్నటి వరకు రాష్ట్రంలో అసలు ఏమాత్రం ఉనికి లేదనిపించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు ఏపీ పీసీసీ ఏకంగా గడువును పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నెల 29 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఏపీలో కాంగ్రెస్లో అంత బలంగా లేకపోవడంతో దరఖాస్తులు పెద్దగా రావన్న అభిప్రాయాలు వినిపించాయి. కానీ అనూహ్యంగా అంతకు మించి అనేలా దరఖాస్తుల సంఖ్య పెరగడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు ఇప్పటికే 793 మంది దరఖాస్తు చేసుకున్నారు. 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు 105 అప్లికేషన్లు వచ్చాయి. నిజానికి అప్లికేషన్లు ఇచ్చేందుకు ఇవాళే చివరి రోజు కావడంతో వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపించాయి. కానీ దరఖాస్తుల వెల్లువ ఎక్కువ అవడంతో గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గ టికెట్ కోసం 5 నుంచి 10 మంది వరకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నిజానికి ఏపీ కాంగ్రెస్లో షర్మిల బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. ఇన్నాళ్లు కాలవిహీనంగా కనిపించిన ఏపీ కాంగ్రెస్ ఇప్పుడు కలకలలాడుతుండడం అటు లీడర్లలో ఇటు క్యాడర్లో జోష్ నింపుతోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. కోసం అన్ని పార్టీలు సంసిద్ధం అవుతున్నాయి. వచ్చిన ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆశావాహుల దగ్గర నుంచి అన్ని పార్టీలు కూడా అప్లికేషన్ తీసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు నేను ప్రస్తుతం ఆంధ్రరత్న భవన్ ఏపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆఫీసులో ఉన్నాను. ఇప్పటి వరకు కూడా 2019లో ఏ కాంగ్రెస్ పార్టీకి అయితే అభ్యర్థులు లేరు అని చెప్పి కామెంట్ చేశారో దానికి పూర్తి ఆపోజిట్గా ఇప్పుడు ఆశావాహులతో కలకలాడిపోతుంది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. 1 కాదు 2 కాదు దగ్గరగా 175 నియోజకవర్గాలకి 1000కి పైగా అప్లికేషన్లు. అంటే ఒక నియోజకవర్గానికి కనీసం ఒక 10 అప్లికేషన్లు 10 మంది ఆశావాహులు మొత్తము ఇక్కడికి వచ్చి స్వయంగా ఈ ఆంధ్రరత్న భవన్కి వచ్చి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి వారంతా కూడా అప్లికేషన్లు ఇస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కేవలం అసెంబ్లీనే కాదు పార్లమెంటు కూడా దగ్గర 125 మందికి పైగా అప్లికేషన్లు ఇచ్చారు. అయితే ఈ రోజుతో తొలుత లాస్ట్ డేట్ అని చెప్పారు. కానీ అభ్యర్థులు ఇంకా వస్తూనే ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు వచ్చిన వాళ్ళంతా కూడా ఎట్లా ఇక్కడికి వచ్చి వాళ్ళు అప్లికేషన్లు ఇస్తూ ఉన్నారు కూడా ఒకసారి మనం చూస్తున్నాం. అయితే గడువు పూర్తవుతున్న నేపథ్యంలో చాలామంది కూడా షర్మిలకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రామ్స్ ఉండడంతో చాలామంది రాలేకపోయామని పర్సనల్గా మెసేజ్లు పెడుతున్న నేపథ్యంలో ఈసారి అయితే మాకు గడువు పెంచాలి, ఉన్న గడువు మాకు సరిపోదు, షర్మిల గారి షెడ్యూల్ మాకు టైట్గా ఉందని రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అయితే గడువును పెంచింది. ఈ నెల 29 వరకు కూడా అప్లికేషన్లు తీసుకుంటామని చెప్తోంది. అభ్యర్థులు లేరు అనే చెప్పిన మాట దగ్గర నుంచి ఈ విధంగా అప్లికేషన్లు అన్నీ కూడా కట్టలు కట్టి మరి పక్కన పెడుతున్న పరిస్థితికి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా చెప్పాలంటే మైలేజ్ అనేది అనూహ్యంగా పెరిగిపోయిన పరిస్థితి కూడా కనబడుతోంది. ఇక మరోవైపు ఇక్కడ మనం చూస్తున్నాం వచ్చిన ప్రతి అప్లికేషన్ అంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో లోక్సభకు కానీ అసెంబ్లీకి అయితే 25,000 జనరల్ కేటగిరీ, అలాగే 15,000 రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు చెల్లించాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా. అలాగే అసెంబ్లీకి అయితే 10,000, రిజర్వ్ అయితే 5,000. అంటే జనరల్ కేటగిరీ 10,000, రిజర్వ్డ్ కేటగిరీ అయితే 5,000. డైరెక్ట్గా ఇక్కడ ఎవరు కూడా క్యాష్ అయితే తీసుకోరు, ఎవరు కూడా ఫోన్పేలు చేయించుకోరు. డైరెక్ట్గా ఇక్కడ మన స్కానర్ కనబడుతోంది. ఈ స్కానర్కి స్కాన్ చేస్తే ఏదైతే అప్లై చేసుకుంటారో ఎవరి అభ్యర్థులు వాళ్ళంతా కూడా అప్లై చేసుకున్న వెంటనే ఇక్కడికి వచ్చి స్కాన్ చేస్తే డైరెక్ట్గా ఇది భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ చేపడుతున్న ఏదైతే యాత్ర ఉందో డైరెక్ట్గా భారత న్యాయ యాత్ర దానికి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. అంటే డైరెక్ట్గా నేషనల్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకునే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతంతో శంకర్ పద్మశ్రీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేడం, ఏంటి మొత్తం కళకళలాడిపోతోంది, ఏం చెప్తారు? చూస్తున్నారు కదా, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటామని చెప్పి ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు, పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే పరిస్థితి. పెద్ద ఎత్తున చాలామంది ఇప్పటివరకు యాక్టివ్గా పార్టీలో పనిచేసిన వాళ్ళే కాదు, 10 సంవత్సరాల నుంచి కూడా ఇంకా కొత్తగా పార్టీలో జాయిన్ అవుతున్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటా ఉన్నారు. యాక్చువల్లీ ఈరోజు లాస్ట్ డేట్ మాకు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల మేరకు చాలామంది ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేసి షర్మిల గారి టూర్ ప్రోగ్రాం కూడా నడుస్తూ ఉంది. రచ్చబండ కార్యక్రమాలు కానీ, రోడ్ షోలు కానీ, పబ్లిక్ మీటింగ్స్ కానీ దాంట్లో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నాము.
సో కొన్ని రోజులు పొడిగించండి అంటే నిన్న రాత్రే పెద్దలు రఘువీరారెడ్డి గారు, మేడం ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుకుని ఈ నెల 29వ తారీఖు వరకు కూడా పొడిగించడం జరిగింది. యాక్చువల్గా మేడం 2019లో అభ్యర్థులు లేరు కాంగ్రెస్ పార్టీకి అనే మీరు కూడా వినే ఉంటారు. అభ్యర్థులే లేరు, అప్లికేషన్లు ఎక్కడివి అని కామెంట్ చేశారు. ఇప్పుడు చూస్తుంటే 1000 అప్లికేషన్లు వచ్చేసాయి అతి తక్కువ రోజుల్లోనే. ఏం చెప్తారు? మీలాంటి వాళ్ళందరూ కూడా మీడియాలో చూపించారు అభ్యర్థులు కరువు కాంగ్రెస్ పార్టీ కానీ, మళ్ళీ మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఈ కోలాహలాన్ని చూసి అందరూ కూడా ఈ విధంగా చూపిస్తూ ఉన్నారు. సో 1000కి పైగా అప్లికేషన్స్ వస్తున్నమాట వాస్తవం. అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ, పార్లమెంట్ కానీ, దాదాపు ఒక్కో నియోజకవర్గంలో అయితే 20 అప్లికేషన్స్ కూడా వచ్చినటువంటి ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించేసే కార్యక్రమం స్క్రీనింగ్ కమిటీ త్వరలో రాబోతుంది. లాస్ట్ డేట్ తర్వాత మధుసూదన్ మిస్త్రీ గారి చైర్మన్గా స్క్రీనింగ్ కమిటీ అపాయింట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చాలా అనుభవం ఉన్నటువంటి ఏంటంటే ఈ 5 ఏళ్లలో ఏం మారిపోయింది కాంగ్రెస్ పార్టీకి? 5 ఏళ్లలో 5 ఏళ్ల కంటే ముఖ్యంగా ఒక 4-5 నెలలుగా పూర్తిగా మారిపోయింది. రీజన్ ఏంటి? మార్పు కావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీనే రావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కొత్త ఉత్సాహం, కొత్త నాయకత్వం. నిజం చెప్పాలి అంటే నిన్నటి వరకు ఒక లెక్క అయితే వైఎస్ షర్మిలారెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఇంకొక లెక్క కాంగ్రెస్ పార్టీకి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అదే విధంగా బయటకు వస్తూ ఉన్నారు. మేము అండగా ఉంటాం, మీకు ఎందుకమ్మా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన యుద్ధం చేస్తూ ఉన్నారు, 5 కోట్ల ఆంధ్రుల గొంతుకై మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికోసం ప్రజల్లో ఒక విధమైన క్యాడర్లో కాన్ఫిడెన్స్ రావటమే కాదు, ప్రజల్లో కూడా విశ్వాసం బలపడింది. నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు వారసులు అంటే వైఎస్ షర్మిలారెడ్డి గారే. ఇది వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ పద్మశ్రీ చెప్తున్నారు. మరోవైపు కార్యాలయం అంతా కూడా పూర్తిగా కోలాహలంగా మారిపోతుంది. అయితే ఇప్పటివరకు కూడా అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఫైనల్ చేసిన అనంతరం అభ్యర్థులను ప్రకటిస్తాం, అతి త్వరలో ఉండబోతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఈ రోజు లాస్ట్ గడువు అని చెప్పినప్పటికీ కూడా ఈ మంత్ 29 వరకు కూడా టైంని పొడిగించినట్టు చెప్తున్నారు. ఇంకెవరన్నా కూడా ఆశావాహులు ఉంటే ఖచ్చితంగా ఆంధ్రరత్న భవన్కి వచ్చి తమ అప్లికేషన్లు ఇక్కడ ఇవ్వాలని వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ పద్మశ్రీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ స్వామితో సాయి, బిగ్ టీవీ, విజయవాడ నుంచి.